చక్ర పాలకుడు అయిన కాలభైరవుడు మనందరి యొక్క కష్టములని మనందరి యొక్క దోషములని నివృత్తి చేయగల ఏకైక శివస్వరూపుడైన కాలభైరవుడు ఎప్పుడు జయంతి తెలుసుకున్నారండి. అంటే కాలభైరవాష్టమి మనం ప్రతి నెలా చేసుకుంటామండి. అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమిని కాలభైరవాష్టమి చేసుకుంటాం, మనందరికీ తెలిసింది. కానీ అసలు కాలభైరవు పుట్టిన రోజు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మార్గశిర మాసములో శుద్ధ అష్టమి నాడు, అంటే పౌర్ణమి ముందు వచ్చే అష్టమి ఏదైతే ఉందో ఈ మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ జయంతి అంటారండి, కాలాష్టమి అంటారు. ఈ రోజే కాలభైరవుడు పుట్టాడు. ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలండి. నవంబర్ 28, 2025 సాయంత్రం 6:37 వరకు ఈ అష్టమి గడియలు ఉన్నాయండి. కావున ఈ రోజున మీరు చక్కగా కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళండి, స్వామి వారికి చక్కగా అభిషేకం చేయించుకోండి, గుమ్మడికాయతో దీపం పెట్టండి, గారెలు నైవేద్యంగా సమర్పించండి. మీ వీధిలో ఉండే కుక్కలకి చక్కగా బిస్కెట్స్ కానివ్వండి, గారెలు గాని నివేదన చేయండి. ఇంత మాత్రం చేతనే కాలభైరవుడి యొక్క అనుగ్రహం మనకు కలిగి తీరుతుంది. చాలా ముఖ్యమైన విశేషం అండి, కాలభైరవుడి యొక్క స్తోత్రం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం. ఈ కాలభైరవాష్టమిని 8 సార్లు ఆ రోజు మొత్తం చదవండి. ఇంత మాత్రం చేతనే మనకి ఎన్ని దోషములున్నా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి.